ఏంటి మళ్ళీ ఏదో ప్లేట్ ముక్కలతో మీ ముందుకు వచ్చేసానని చూస్తున్నారా? సో ఈ ముక్కలు చూస్తే మీకు అర్థమై ఉండేది. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఆమ్లా ఐస్ క్యూబ్స్ అనమాట. బట్ మనం ఆమ్లా ఐస్ క్యూబ్స్ చేయట్లేదనమాట. రెగ్యులర్గా చేస్తే మనకేమి ఉండిద్ది చెప్పండి, డిఫరెంట్గా చేయాలి కదా మనమైతే. సో మనమైతే ఆమ్లా జ్యూస్ చేసుకొని స్టోర్ చేసేసుకుందాం. ఎలా తీసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే నేను వీడియో చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూసేసేయండి. ఫస్ట్ అయితే మనం ఉసిరికాయలు తీసుకొని దాన్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకోండి. దాన్ని అయితే ఒక మామూలు క్లాత్తో చూజ్ చేసి ముక్కలు చేసేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లో కొంచెం అల్లం, పసుపు, కరివేపాకు అండ్ నేనైతే 2 నిమ్మకాయ చెక్కల రసం అయితే పిండుకున్నాను అనమాట. వేసేసుకొని ఇంక చూసుకొని మిక్సీ పట్టేసుకోవటమే. మరీ ఎక్కువ నీళ్ళు పోసేయబాకండి. కొంతమంది ఏంటంటే మరీ ఎక్కువ వాటర్ పోసేస్తాం. దానివల్ల ఏంటంటే జ్యూస్ అయినా ఐస్ క్యూబ్స్ అయినా ఎక్కువ వచ్చేస్తాయి. దాంట్లో ఉండే ప్రోటీన్స్ కొంచెం తగ్గుతాయేమో అనేది అయితే నా ఫీలింగ్ అనమాట. నేను తక్కువ జస్ట్ పేస్ట్ అయ్యేంత వరకు అయితే వాటర్ పోసేసుకున్నాను. ఇంకా స్ట్రెయిన్ చేసుకొని నా దగ్గర ఈ బాటిల్స్ ఉంటే వీటిలో ఫిల్ చేసేసుకున్నాను అనమాట. సో మనం జ్యూస్ అయితే ఎలా తీసుకోవాలనేది అయితే నేను కూడా ఇక్కడ చూపిస్తున్నాను, చూసేసేయండి. సో సింపుల్గా అంతేనండి. జ్యూస్ వేసేసుకొని ఇంకా కొంచెం హాట్ వాటర్ పోసేసుకోవడం సింపుల్గా హెయిర్ గ్రోత్కి అండ్ స్కిన్కి చాలా అంటే చాలా మంచిది. మీరు కావాలంటే దీన్ని ఐస్ క్యూబ్స్లో కూడా పోసేసుకోవచ్చు. నేనైతే జ్యూస్లా చేసేసాను. ఇంక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటమే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.